పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధాత్మను దేవునికి ప్రీతికరమును ఆయన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమాలుకొనుచున్నాము. మీరు ఈ లోకపు ప్రమాణములను ఇకలోకపు ప్రమాణములను అనుసరింపకురు. దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగచేయనియండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమైనదిగా తెలుసుకొనగలగరు. ప్రార్థించుదము. ఓ యేసు ప్రభు, మేము మిమ్ము ప్రేమించుచున్నాము, అనుదినము మేము అనుసరింప యత్నించుచున్నాము. అందుకు కావలసిన శక్తిని వరప్రసాదమును మాకు దయచేయండి. మీ మాతయు మా తల్లియునైన మరియమ్మ గారి స్వరూపమును ఆశీర్వదించండి. మిమ్ము ప్రేమించి సేవించుటయందు ఆ తల్లిని అనుకరించుటకు మా అందరికీ సహకరించండి. యేసు ప్రభు, సదాకాలము మిమ్ము స్తుతించెదము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ స్థలమును ఈ స్వరూపమును ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. ఇప్పుడు తండ్రి గారు మరి కొబ్బరికాయని కొట్టి మరి మాతకి వందనాలు సమర్పిస్తారు. తండ్రి గారి తర్వాత మా ప్రొవిన్షియల్ సుపీరియర్. అందరూ చప్పట్లు కొట్టండి. అలాగనే విజయామృత ఫాదర్ గారు సాంబగాలు విచారణ గురువుల తరపున మరి కొబ్బరికాయను కొట్టి మరి మాతకు వందనాలు సమర్పిస్తారు. అలాగనే జోసఫ్ ఫాదర్ గారు రాబోయే విచారణ గురువులు గారు కూడా మరి కొబ్బరికాయను కొట్టి మరి మాతకు వందనాలు సమర్పిస్తారు. సంఘం తరపున మరి ఉదేశైనటువంటి ప్రకాష్ బాబు మరి కొబ్బరికాయను కొట్టి మరి మాతకు వందనాలు సమర్పిస్తున్నారు. ఇప్పుడు తండ్రి గారు మా ప్రొవిన్షియల్ సుపీరియర్ అదే విధముగా గురువులు ఈ రబ్బిని కట్ చేసి మరి మాత యొక్క స్వరూపాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అందరు గట్టిగా చప్పట్లు కట్టండి. ప్రసాదం చేత మరి మా వందనము. పాఠాతమైంది మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ వ్యాకుల మాత, పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఇప్పుడు తండ్రి గారు మరి మా ప్రొవిన్షియల్ సుపీరియర్ గారు శిలా పథకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. అందరు గట్టిగా చెప్పలు కదా. స్థలాలు కట్టించినటువంటి దాతలు మీ స్థలాల్లో ఉండవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి విశ్వాసానికి మీకు వేలాది స్తోత్రాలు. మేము మా జీవితము మాకున్న సమస్తము ప్రభు మీ యొక్క దానాన్ని గ్రహించి జీవితంలో ఎప్పుడు మీకు కృతజ్ఞతగా ఉండే మాకు దయచేయండి. మాకు విశ్వాసం వచ్చి ఈ తిరుసభలో భాగస్వాములు చేసినందుకు మీకు వందనాలు. మరీ ముఖ్యంగా ప్రభు ఈ గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నాం.
ఈ గ్రామాన్ని, ఈ సంఘాన్ని ప్రభు మీ హస్తాలను సమర్పిస్తూ ఉన్నాం. ఎంతో చక్కగా విశ్వాసం కలిగినటువంటి ఒక గ్రామం ఇది. ఈ గ్రామం నుంచి ఎందరో సేవకులను మీరు ఎన్నుకున్నారు. ఈ గ్రామాన్ని సమృద్ధిగా దీవించారు. అందుకే ప్రభు ఈ గ్రామంలో, ఈ సంఘంలోకి వచ్చి వీరి మధ్య నివసించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతో ప్రేమతో నిర్మించుకున్నటువంటి ఈ 14 స్థలాల ఈ కొండను ప్రభు మీకు సమర్పిస్తున్నాము. ఆశీర్వదించండి. మీరు ఇక్కడికి దిగి వచ్చి ప్రభు మీ యొక్క సాన్నిధ్యంతో ఈ స్థలాన్ని పావనపరచండి. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ మీ యొక్క సన్నిధిని అనుభవించి మీ యొక్క ఆశీర్వాదాన్ని సమృద్ధిగా పొందేటట్లు వారందరికీ మీ ప్రేమను, మీ కృపను చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ప్రభు దీన్ని నిర్మించడానికి సహాయం చేసినటువంటి దాతలందరినీ మీకు సమర్పిస్తున్నాం. విచారణ గురువులను మరియు సంఘ పెద్దలను, ఈ స్థలాలను నిర్మించినటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారందరికీ ఆయురారోగ్యాలను దయచేసి మీ యొక్క దీవెనలతో నింపమని, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మమ్మందరినీ మీ యొక్క కృపావరములతో నింపమని ప్రార్థిస్తూ మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఈ 14 స్థలములను మరియు ఈ ప్రాంగణాన్ని ఆశీర్వదించి ఎల్లవేళలా సన్నిధితో నింపునుగాక. ఆమేన్.
సర్వలోకాల అధిపతి పరలోక తండ్రి నమస్తే. సర్వలోక జనుల రక్షణకర్త కన్య మరియ సుతుడా నమస్తే. పరిశుద్ధాత్మదేవ ఆదరణకర్త త్రియేక దేవా నమస్తే 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 నమో నమః. పూజలు చేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు చేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానముగా పావన యేసుని వాగ్దానముగా బలమును పొంద వేగమే రండి. పూజలు చేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు చేయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మన యొక్క విచారణకు సంతోషకరమైనటువంటి రోజు, ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఎందుకు అంటే ఈ రోజు మన యొక్క కలువరి కొండ మీద కలువరి నాథుడు ఆనాడు కలువరి గిరిలో అనుభవించినటువంటి శ్రమలను, బాధలను, కష్టాలను ధ్యానించుకొని జ్ఞాపకం చేసుకునే విధముగా మన కలువరిగిరి మీద 14 స్థలాలను నిర్మించుకొని దానిని ప్రారంభిస్తూ ఉన్నాము. మరి ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కర్నూలు మిత్రానులు శ్రీ 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 మహాగణ గోరంట్ల జానేష్ తండ్రి గారికి ఈ యొక్క పరిశుద్ధ సమయంలో తండ్రి గారికి మన యొక్క విచారణకు అదే విధముగా ఈ యొక్క ఆధ్యాత్మిక దీవెన పూజను సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాలను దీవెనలను మన గ్రామం మీద, సంఘం మీద, విచారం మీద కురిపించవలసిందిగా తండ్రి గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. డియర్ లార్డ్షిప్, అతి వెల్కమ్. అదే విధముగా మన యొక్క ఆనందంలో పాలు పంచుకోవటానికి మా ప్రొవిన్షియల్ సుపీరియర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ క్రీస్తురాజు కూడా ఈ యొక్క సమయంలో మనతో ఉన్నారు. ఎంతో సుదీర ప్రయాణం చేసి ఈ ఆనందంలో పాలు పంచుకోవటానికి మన మధ్యలోకి వచ్చినందుకు గాను మా ప్రొవిన్షియల్ సుపీరియర్ అయినటువంటి క్రీస్తురాజు ఫాదర్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. అలాగనే ఈ యొక్క ఆదోని ప్రాంతానికి డీను మరియు మమ్మల్ని అందరినీ కూడా విశ్వాసంలో ప్రోత్సహిస్తున్నటువంటి మా ఆదోని డీన్ అయినటువంటి కోల విజయ్ ఫాదర్ గారిని కూడా ఈ యొక్క సమయంలో స్వాగతం, సుస్వాగతం పలుకుతూ మన యొక్క విచారణకు ఆహ్వానిస్తూ ఉన్నాం. అతి వెల్కమ్ డియర్ ఫాదర్. అదే విధముగా మన సంతోషంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మన గ్రామ గురువులు మరియు మన యొక్క డిన్నర్లో ఉన్నటువంటి గురువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగనే మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఉన్నాను. కలువరి నాథుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించాలని, ప్రత్యేకముగా మరి 14 స్థలాల యొక్క దాతలను నిర్మించినటువంటి దాతలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని,
ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలో వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు వారందరిని దీవించి ఆశీర్వదించాలని వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మన మధ్యలోకి మన యొక్క కర్నూలు మేత్రాసన పీఠాధిపతులు జానిస్ తండ్రి గారు ఇక్కడ ఉండటము, మరి మన యొక్క విచారణ గురువులతో పాటు ఈ యొక్క విచారణకు సంబంధించినటువంటి ఈ యొక్క విచారణ నుండి గురువులైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఆ యొక్క గురువులు ఉండటము, ఎంతోమంది పెద్ద గురువులు ఉండటము, మనమందరము కూడా ఇలా ఒక్కమడిగా ఒకే కుటుంబం వలె ఇలా గుమ్ముకూడటము దేవుడు ఏర్పాటు చేసినటువంటి అంశము. ఇది ప్రత్యేకమైనటువంటి చారిత్రకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క సంఘటన. ఎందుకనంటే కీర్తనాకారుడు పలికిన విధముగా 127వ కీర్తనలో ప్రభు యొక్క కాపుదల లేనిదే ఏ యొక్క పట్టణము కూడా ఆ యొక్క కావలి వారి యొక్క వేచి ఉండటం అనేటువంటిది నిష్ప్రయోజనము. ప్రభు ఇల్లు కట్టని ఎడల కట్టువాని యొక్క పని వ్యర్థము అని పలికిన విధముగా మనం ఎన్ని పనులు పూనుకున్నా, ఎన్ని ఆలోచనలు చేసినా దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కృపావరాలు మనపైన లేనిదే మనం చేసేటువంటిది ఏదే కూడా సఫలీకృతము కాదు. కానీ తక్కువ సమయంలోని మన యొక్క సంబగలు విచారణలో ఈ విధముగా 14 స్థలాలను ఏర్పాటు చేసుకోవటము, కలువరకొండను నిర్మించుకోవటము, వ్యాకుల మాత మండపమును నిర్మించుకోవటము, దాన్ని ప్రారంభించుకొని ఈరోజు ఆశీర్వదించటానికి తండ్రి గారు మన మధ్యలోనికి రావటము, ఇంతమంది గురువులు మన యొక్క గ్రామానికి రావటము దేవుడు మనల్ని ఎంతగానో సమృద్ధిగా ఆశీర్వదించుతున్నటువంటి అంశము. అందుకు హృదయపూర్వకంగా భక్తితో విశ్వాసముతో ఆ యొక్క దేవాది దేవులకు స్తుతులు అర్పిస్తూ చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. అదే విధముగా మన యొక్క తండ్రి గారు మన యొక్క విచారణకు రావటము, మరి మొదట్లోనే ఆయన బాధ్యతలను తీసుకున్న తర్వాత, స్వీకరించిన తర్వాత మన యొక్క ప్రాంతానికి వచ్చి సదాలోచన చేసి ఈ యొక్క గ్రామానికి ఇంకా అభివృద్ధి చెందాలి అని దాన్ని ఎంతగానో ఆలోచన చేసి ముందు పదంలో నిర్మించడానికి పలుమార్లు వెచ్చేసి ఉన్నారు. ఆయన యొక్క ఆశీర్వాదాలు, ఆయన యొక్క నడిపింపు మనపైన, మన యొక్క గ్రామం పైన ఉండాలని బిషప్ తండ్రి గారు మన దగ్గరికి వచ్చినందుకు ఆ యొక్క దేవాది దేవులకు స్తుతులు అర్పిస్తూ తండ్రి గారికి కావలసినటువంటి ఆయురారోగ్యాలను, ఆధ్యాత్మిక వరాలను, జ్ఞాన వరాలను ప్రసాదించాలని ఈ యొక్క పూజా బలిలో ప్రార్థిద్దాం. అదే విధముగా ఆయన చేసినటువంటి ఆ యొక్క సదుద్దేశాలతో పాటు మనకున్నటువంటి మన యొక్క విన్నపాలను కూడా దేవుడు దీవించాలని, దేవుని యొక్క అపారమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనపైన స్థిరముగా, నిలకడగా మన యొక్క గ్రామాల పైన, మన యొక్క విచారణ పైన ఉండాలని, మన యొక్క అనుదిన జీవితంలో మనకు కావలసినటువంటి ఆయురారోగ్యాలను, ఆధ్యాత్మిక వరాలను, ఆర్థిక స్తోమతను, చదువుకొని జ్ఞానవంతులుగా మంచి చెడులను ఎరిగి సన్మార్గమందు దేవుని యొక్క సాక్షులుగా మనం జీవించడానికి కావలసినటువంటి భక్తి విశ్వాసాన్ని ఇంకా పెంపొందించాలని ఈ యొక్క పూజా బలిలో వేడుకుందాం. ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ యొక్క మన యొక్క విచారణ నుంచి బదిలీ అవుతున్నటువంటి రాజేష్ ఫాదర్ గారిని దీవించాలని, మరి ఈ యొక్క విచారణకు కాపరిగా రాబోతున్నటువంటి జోసెఫ్ ఫాదర్ గారిని వారిని అభినందిస్తూ వారు ఇంకా ఏ విధంగా అయితే ఆధ్యాత్మికంగా అభివృద్ధి పదంలో ఉన్నటువంటి ఈ యొక్క విచారణను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఆయన యొక్క తలంపులను, ఆయన చేస్తున్నటువంటి ఆలోచనలు కూడా దేవుని యొక్క సంకల్పితంతో, దేవుని యొక్క చిత్తానుసారముగా ఉండాలని ఈ యొక్క పూజ బలిలో వేడుకుంటూ మన యొక్క అందరి యొక్క విన్నపాలను, ఆలోచనలను ప్రభు ముందు ఉంచి మనం చేసినటువంటి పొరపాట్లను ప్రభు దగ్గర ఉంచి పశ్చాత్తాపాన్ని వేడుకుంటూ ప్రభు యొక్క కరుణ దయ మన పైన ఉండాలని వేడుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ జనితైక కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము శిలువ మీద మరణము పొందవలెనని మీరు చిత్తగించితిరి. భూలోకమున ఈ పరమరహస్యమును తెలుసుకొనిన మేము శిలువ బలి ఫలమైన రక్షణమును పొందుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇశ్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదలి ఏదోము మండలమును చుట్టిపోవలెనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు అలసిపోయిన కారణమున మోషే మీదను దేవుని మీదను తిరుగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే గదా ఇచ్చట అన్నపానీయములు ఏమీయూ లభించుటలేదు. ఈ రుచిపచి లేని ఈ ఆహారము మాకు అసహ్యమైనది అని గొనుగుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకును దేవునికిని ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. ప్రభు మోషేతో, తాపకరమైన సర్పము వంటి రూపమును చేసి గడ మీద తగిలింపుము. పాము కరిచిన వారు ఆ సర్పమును చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పము చేసి గడెకర్ర మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ కంచు సర్పమును చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 6 నుంచి 11 వరకు. రెండవ పట్టణము పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 6 నుంచి 11 వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను, దేవునితో తన సామర్థ్యమును సర్వబుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తనను తాను రిక్తిని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతోడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవుడు మాత్రమై ఉండి అంతకంటే వినయము కలవాడై మరణము వరకును శిలువపై మరణము వరకుని విధేయుడయ్యెను. అందువలననే దేవుని ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయన ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతలోకమునందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావాలెను. పితేగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త అధ్యాయము 3 వచనములు 14 నుండి 16 వరకు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 3వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. మోసే ఎడారిలో ఎట్లు సర్పమెత్తునో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకు అట్లు చేసెను. ఇది క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, ముఖ్యంగా మన రాజేష్ ఫాదర్ గారి ప్రొవిన్షియల్ ఫాదర్ గారికి, విచారణ గురువులు రాజేష్ ఫాదర్ గారికి, మరియు డీన్ ఫాదరు, ఇతర గురువులకు, ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈనాటి శుభాకాంక్షలు, ఈరోజు యొక్క ప్రత్యేకమైన దీవెనలను మీకు అందజేస్తున్నాను. ముందుగా ఫాదర్ గారు చెప్పినట్లు ఈ సంఘానికి ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు ఇది. కలువరి కొండను ఆశీర్వదించి దేవుని సాన్నిధ్యానికి శంకుస్థాపన చేసినట్లు అక్కడ ఉన్నటువంటి నిర్మించినటువంటి 14 స్థలాలను ఆశీర్వదించి దేవునికి నిలయముగా మార్చడం జరిగింది. ఇక నుంచి ఆ కొండ దగ్గర అక్కడికి వెళ్ళినటువంటి అందరూ దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించాలని, క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ధ్యానిస్తూ ఆయన యొక్క ప్రేమను అనుభవించాలని, మీ కుటుంబాలలో శాంతి సమాధానాలు ఉండేటట్లు ఆ ప్రభువు అన్ని విధాలుగా ఈ సంఘాన్ని దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. నేను ఇక్కడ గుమికూడినటువంటి విచ్చేసినటువంటి గురువులందరూ కూడా ఈరోజు మీ గ్రామం కోసం, మీ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు విశ్వాసములో, చక్కని విశ్వాసం ఉన్నటువంటి ఒక గ్రామం, ఇదే విశ్వాసములో ఎదగాలని మా యొక్క కోరిక, ప్రార్థన. నేను నిజంగానైతే ఇట్లా వస్తాననుకోలేదు. ఈసారి వస్తే గుడి శంకుస్థాపన చేయడానికే వద్దాం అనుకున్నాను. మీరు అనవసరంగా నన్ను పిలిచారు. ఇది ఎలాగూ నిర్మించారు కాబట్టి అది శంకుస్థాపన అంటే వచ్చాను, లేకపోతే రాకపోయేవాడిని. ఏదేమైనా ఇన్ని సంవత్సరాల పాటు మీ సంఘాన్ని విశ్వాసములో నడిపిస్తూ, మరీ ముఖ్యంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆ 14 స్థలాల నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి విచారణ గురువులు ఫాదర్ రాజేష్ గారిని నా తరపున, గురువులు మీ అందరి తరపున ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్ రాజేష్. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు ఫాదర్ గారిని మీకు విచారణగా గురువుగా ఉండటానికి ఇచ్చినటువంటి హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సభకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి తరపున ఇక్కడ వాళ్ళ ప్రొవిన్షియల్ ఫాదర్ గారు ఉన్నారు. ఫాదర్ థ్యాంక్ యూ. ఈరోజు మనం విన్నటువంటి మొదటి పఠనం, ఇజ్రాయేలు ప్రజలు ఎడారి మార్గములో వెళుతున్న
సమయములో జరిగినటువంటి సంభవం గురించి. నిర్గమకాండము 3వ అధ్యాయములో యావే దేవుడు మోషేను పిలిచారు. పిలిచి, నా ప్రజలను బానిసత్వము నుంచి విడిపించాలి, నాయకుడివై వీరిని ఎడారి మార్గములో నడిపించాలి, వాగ్దాన భూమిలో అడుగు పెట్టేటట్లు నీవే నాయకత్వం వహించి తీసుకుని వెళ్ళాలని చెప్పారు. అప్పుడు మోషే అంటాడు, నాకు అసలు మాట్లాడటం కూడా రాదు, మా తమ్ముడు చాలా గట్టోడు, వాడిని పంపొచ్చు కదా, నన్ను ఎందుకని అంటాడు. కాదు, నిన్నే నేను ఎన్నుకున్నది, నీవే నడిపించాలి. నీ తోడుగా ఉంటాడు ఆరోను, ఆయన మాట్లాడతాడు నీ తరపున, కానీ నా ఆత్మ యొక్క శక్తి మాత్రం నిన్నే ఆవరిస్తుంది, ఆ దైవశక్తి నీలో ఉంచుతున్నాను అని మోషేను ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా పంపిస్తారు. ఎప్పుడూ తోడుగా అహరోను ఉంటుండేవాడు. ఆయన నోటి మాటగా అహరోను ఎప్పుడూ తోడుండేవాడు మోషేకు. అయితే మోషే ఈ ప్రజలను ఏదో విధంగా ఒప్పించి, యావే దేవుడు మీకు వాగ్దానం చేసినటువంటి భూమిని ఇవ్వబోతున్నారు, రండి అని చెప్పి ఆయన ఎన్నో అద్భుతాలు చేసి మోషే ఆ ఐగుప్తు నుంచి ప్రజలను బయటకు తీసుకుని వెళతాడు. వెళ్ళే దారిలో ఐగుప్తీయులు వచ్చి వాళ్ళని మళ్ళీ తిరుగు తీసుకువెళదామని ప్రయత్నించారు. ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చినటువంటి యావే దేవుడు ఆ ప్రజలను ఎడారి మార్గం ద్వారా నడిపిస్తూ ఉన్నారు. అప్పుడు ఈ ప్రజలకి సరిగా తిండి దొరకటం లేదు, సరైన నీళ్లు కూడా ఉండటం లేదు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, గొణుకుతూ సణుగుకుంటూ మోషేని తిట్టడం మొదలుపెట్టారు. నీవు మమ్మల్ని అనవసరంగా ఆ ఐగుప్తు నుంచి బయటికి తెచ్చావు, అదే బాగుంది మాకు, బానిసత్వపు బ్రతుకులైనా 3 పూట్ల తిండి దొరికేది, నీవేదో స్వేచ్ఛ స్వతంత్ర్యాలు ఉన్నటువంటి భూమికి నడిపిస్తానని మమ్మల్ని తీసుకొని పోతున్నావు, ఈ ఎడారిలో మమ్మల్ని మలమలమాడే ఎండలో నడిపిస్తున్నావు, తినటానికి సరిగా తిండి లేదు, అక్కడ చచ్చినా బాగుండేది, మమ్మల్ని ఎందుకు ఈ ఎడారిలోకి నడిపిస్తున్నావు అని తరచుగా మోషే మీద వాళ్ళు మోషే గొణుకుతూ సణుగుతూ ఉండేవాళ్ళు, మోషేని విమర్శించేవాళ్ళు. చూడండి, ఒక పక్క దేవుడు వాళ్ళని పాలు తేనెలోకే ఒక దేశానికి తీసుకొని వెళ్ళాలని నడిపిస్తున్నారు. ఇది మోషేకి మాత్రమే తెలుసు. ఆ 1000 మంది ఇశ్రాయేలు ప్రజలలో ఎవరికీ తెలియదు దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నారో. మోషే విశ్వసించాడు, దేవుని తరపున నడిపిస్తున్నాడు. మోషేకి మాత్రమే తెలుసు ఎక్కడికి వెళ్ళేది, ఈ ప్రజలకు తెలియదు. అందుకే గొణిగారు, సణిగారు, చాలాసార్లు మోషేని ఎదిరించారు. అయినా కానీ నచ్చజెప్పి ఆ ప్రజలను వాగ్దాన భూమికి నడిపించాడు మోషే. అది మనం విన్నట్టు. ఒకసారి దేవునికి కోపం వచ్చి విషసర్పాలను పంపించారు. ఆ జనాలు చాలా హృదయ కాఠిన్యులు, ఎంత చెప్పినా వినడం లేదు అని చెప్పి విషసర్పాలను పంపించి అందరూ చనిపోయేటట్లు చేశారు. దేవునికి కోపం వచ్చి ఆ ఐగుప్తులో ఎవరైతే ఐగుప్తుని విడనాడి ఆ ఎడారి మార్గంలో నడవటానికి బయలుదేరారో వాళ్ళలో ఒక్కళ్ళు కూడా ఆ వాగ్దాన భూమిలో అడుగు పెట్టకుండా చేశారు. దేవుణ్ణి అంతగా విసిగించేవారు. అది మనం విన్నటువంటి మొదటి పఠనం. రెండవ పఠనం మనం విన్నటువంటి సువిశేషంలో కూడా యేసు ప్రభువు తన సిలువ గురించి మాట్లాడుతున్నారు. ఈ సిలువను చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఇదొక ఓటమిగా భావించారు. ఈయనేం దేవుడు, ఎందుకు ఇలా ఓడిపోయాడు, సిలువ మీద ఇంత నిస్సహాయ స్థితిలో మరణించాడు ఏంటి అని ఇశ్రాయేలు ప్రజలు ఆయనను హేళన చేశారు. అర్థం చేసుకోలేదు, వాళ్ళకి అర్థం కాలేదు ఆ సిలువ యొక్క విలువ ఏంటో, ఆ సిలువ తెచ్చే విజయం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. అలానే గ్రీకు ప్రజలకు కూడా ఇదొక వెర్రితనముగా, అవివేకంగా ఉందట. ఈయనేం దేవుడు, సిలువ మీద మరణించటం ఏంటి అని అవివేకంగా భావించేవాళ్ళట. వాళ్ళందరికీ సమాధానం అన్నమాట ఈరోజు మనం విన్నటువంటి సువిశేషం. యేసుప్రభు దాని అర్థాన్ని వివరిస్తున్నారు. ఏ విధంగానైతే ఎడారిలో ఆ ప్రజలు విషసర్పం చేత కాటు వేయబడి
వాళ్ళు చనిపోయినప్పుడు మోషే ఒక చెక్కతో చేసినటువంటి ఒక సర్పాన్ని దాన్ని చూసినప్పుడు వాళ్ళు తిరిగి జీవం పొందేవాళ్ళట. అట్లానే ఈ సిలువను ఎవరైతే చూస్తారో వాళ్లకు రక్షణ దొరుకుతుంది అని యేసు ప్రభు ఆ సిలువ యొక్క గొప్పదనాన్ని ఈనాటి సువిశేషంలో తెలియజేస్తున్నారు. మొట్టమొదటి సందేశం ఏంటంటే, జీవితంలో చాలా విషయాలు మనకు అర్థం కావు. ఎందుకు మమ్మల్ని ఎడారిలో నడిపిస్తున్నారు దేవుడు? ఎందుకు ఈ విధంగా ఆకలి దప్పులకు మేము ఎందుకు మలమల్ల ఆడాలి? అక్కడే బాగుండేది కదా అని వాళ్ళ ఆలోచన. కానీ దేవునికి తెలుసు భవిష్యత్తులో వీళ్ళకేమి రాబోతుందో. శిష్యులు కూడా యేసు ప్రభు శిలువ మరణం గురించి మాట్లాడినప్పుడు, ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? నీవేదో రాజు అవుతావు, మమ్మల్ని ఉద్ధరిస్తావు అని నిన్ను అనుసరిస్తూ ఉంటే నీవేమో శ్రమలు అంటావు, మరణం అంటావు, శిలువ మరణం అంటావు అని పేతురు గారు మార్కు శుభవార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువుని పక్కకు తీసుకుని వెళ్ళి గద్దిస్తున్నాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు అని. వీళ్ళకి తెలియదు భవిష్యత్తు గురించి. అంటే జీవితంలో చాలా విషయాలు మనకు అర్థం కావు. దేవునికే తెలుసు, సర్వజ్ఞుడైనటువంటి దేవునికే మన గతం తెలుసు, మన వర్తమానము తెలుసు, మన భవిష్యత్తు కూడా తెలుసు. అందుకే జీవితంలో మనకన్నీ తెలియాల్సిన అవసరం లేదు. జీవితం అర్థం కానప్పుడు, జీవితంలో జరిగే సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, మన జీవితంలో ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు, ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయి, ఎందుకు ఈ మరణం వస్తుంది మన కుటుంబంలో అని అర్థం కాదు. అటువంటప్పుడు దేవుని మీద భారం వేయటం నేర్చుకోవాలి. ప్రభు నీకే తెలుసు, నువ్వే సృష్టించావు, నువ్వే ఇచ్చావు ఈ జీవితాన్ని, నీకే తెలుసు ఏం చేయాలో మా జీవితానికని ఆయన మీద భారం వేయటం నేర్చుకోవాలి. అది ఈనాటి మొదటి పఠనము, సువిశేషము మనకిచ్చే మొట్టమొదటి సందేశం. జీవితం మనకు అర్థం కాదు, మనం అనుకున్నట్లు జరగదు. జీవితం నిజమా కాదా? అనుకున్నట్లు జరగదు. ఎందుకు జరగదు? మనం అనుకున్నట్లు జరగకూడదు కూడా. మీ వెనక ఎవరు కూర్చున్నారో చెప్పండి నాకు, తల తిప్పకుండా. తెలుసా మీ వెనక ఎవరు కూర్చున్నారో? తెలుసా? తెలియదు. అది మనుషుల యొక్క శక్తి. మీ వెనక కూర్చున్న వాళ్ళు ఎవరో కూడా తెలియదు, కానీ మీకేం కావాలో దేవునితో చెప్తారు, ప్రభువా మాకు అది చేయి, ఇది చేయి అని. ఆయనకు అంతా తెలుసు కాబట్టి ఆయనకి మనకు మంచిదేదో ఆయనే చేస్తారు. అందుకని జీవితంలో జరిగేవన్నీ మన మంచి కోసమే అనుకోవాలి. దేవుని యొక్క చిత్త ప్రకారమే జరుగుతున్నాయి. దేవునికి నా జీవితం గురించి ఏదో ప్రణాళిక ఉంది, అందుకే ఈ విధంగా నన్ను నడిపిస్తున్నారు. ఎడారి మార్గంలో నడిపిస్తున్నారు, కష్టాల బాటలో నడిపిస్తున్నారు. కానీ ఈ కష్టాలు అనంతరం, ఈ ఎడారి దాటిన తరువాత వాగ్దాన భూమి ఉంది, పాలు తేనెలులకే ఒక స్థలాన్ని ఇస్తారు నాకు అని మనం కూడా నమ్మాలి. యేసు ప్రభు కూడా 3 రోజుల పాటు శిలువ మరణం పొందిన తర్వాత సమాధిలో ఉంచబడ్డారు. కానీ 3వ రోజు ఆ సమాధులు బ్రద్దలు చేసుకొని పునరుత్థానుడయ్యారు. అలానే మన జీవితాలలో కూడా తప్పకుండా పునరుత్థానం ఉంటుంది. రోగాలు ఇవన్నీ శాశ్వతం కాదు, అసలు జీవితమే శాశ్వతం కాదు. అటువంటప్పుడు జీవితంలో వచ్చే చిన్న చిన్న కష్ట నష్టాల గురించి, వ్యాధి బాధల గురించి అంతగా బాధపడకూడదు. దేవుడు కావాలని, మన విశ్వాసాన్ని పరీక్షించాలని, ఏదో మంచి కోసమే మనకు ఈ కష్టాలను నష్టాలను ఇస్తారు. జీవితంలో చిన్న రోగాలు వచ్చినా కానీ ఏదో మంచి దాగి ఉంటుంది దాంట్లో, మనకు తెలియదు అది. అందుకని దేవుని మీద భారం వేసి, ప్రభు నీ చిత్తమే జరగాలి, నువ్వేదనుకుంటే అది జరగాలి. ఎందుకంటే నీకే తెలుసు నాకేదో మంచి, ఏది మంచో నా జీవితంలో. ఇది చాలా అవసరం ప్రియమైన దేవుని బిడ్డలారా. జీవితాన్ని మన చేతిలోకి తీసుకుంటే ఎప్పుడూ అది విజయవంతం కాదు. ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుని చేతిలో పెడతామో అప్పుడే అది 100 అంతలుగా ఫలిస్తుంది. ఆరంభంలో ఫాదర్ గారు 127వ కీర్తన గురించి చెప్పారు. ప్రభువా నువ్వు నా ఇంటిని కట్టని ఎడల ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థము అని. ప్రభు నీ ఆశీర్వాదం లేకపోతే నా జీవితంలో నేనేదైనా చేయొచ్చు, కానీ అదంతా నిష్ఫలమే అవుతుంది.
కానీ నీ ఆశీర్వాదం ఉంటే నేను 30 60 100 ఫలిస్తాను. అదే యేసు ప్రభు యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, మీరు ఎంతవరకైతే నాతో అంటి పెట్టుకొని ఉంటారో అంతవరకే మీలో జీవం ఉంటుంది. నాతో ఎంతవరకైతే మీరు సంబంధం కలిగి ఉంటారో అంతవరకే మీలో జీవం ఉంటుంది అని చెప్పారు. అందుకని ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడూ దేవుని మీద ఆధారపడే బిడ్డలుగా జీవించాలి. దేవుడు ఆయన యొక్క ఆశీర్వాదము తరతరముల వరకు మనకు ఉంటుంది. అదే మరియమ్మ గారు తన స్తోత్ర గీతంలో కూడా చెప్తున్నారు, ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. మీరు దేవుని మీద ఆధారపడి జీవిస్తే, భయభక్తులతో జీవిస్తే ఆ దేవుని యొక్క ఆశీర్వాదం మీ బిడ్డలకే కాదు తరతరముల వరకు ఉంటుందంటున్నారు. అందుకని భయభక్తులతో జీవించండి. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రైక దేవునికి తనువు మనసు అంకితం. త్రైక దేవునికి తనువు మనసు అంకితం. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. మనసు కలిగి అర్పింతును కానుకను. ఆబేలుని మనసు కలిగి అర్పింతును కానుకను. అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతును కృతజ్ఞతలు. అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతును కృతజ్ఞతలు. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనటులా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, శిలువ పీఠముపై అర్పితమైన బలి లోక పాపములన్నిటినీ పరిహరించెను. కావున మేమర్పించు ఈ పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపముల నుండి మమ్ము క్షాళన గావింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము.
కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. శిలువ మ్రాని ద్వారా మానవజాతి రక్షణ పొందవలెనని మీరు చిత్తగించితిరి. మరణమునకు దారితీసిన మ్రాని నుండియే మానవునికి జీవమొసగితివి. మానవుని మరణమునకు కారణమైన మ్రానియే మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చెను. ఆయన ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామ్న వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రేష్ఠసభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా జానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. తాను మగధంతో నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును నీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దేవ ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కణతలకు మరే మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ, పునీతుడు అపోస్తులైన యోహాను గారితోనూ, ఆదరణ నీకు సేవ చేసిన
పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. విచారణ గురువులైన రాజేష్ ఫాదర్ గారి భవిష్యత్తులో దేవుడు వారిని వెన్నంటి ఉంటూ ఆయన పరిచర్యలో తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా నూతన విచారణ గురువులుగా రాబోతున్నటువంటి జోసెఫ్ ఫాదర్ గారి దేవుడు తన ఆత్మతో అభిషేకించి ఈ సంఘాన్ని ఐక్యముగా దేవుని బాటలో నడపటానికి అవసరమైన శక్తియుక్తులను ఆత్మవరాలను దయచేయమని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈ సంఘములో ఉన్నటువంటి అనారోగ్యులను, వ్యాధులతో బాధపడేవారిని, కష్టాలలో కన్నీళ్లలో ఉన్న వాళ్ళందరినీ ఆ ప్రభువు తన హస్త స్పర్శతో దీవించి ఆశీర్వదించాలని, సంఘాన్ని ఐక్యంగా సమాధానంగా ముందుకు తీసుకుని వెళ్ళాలని ప్రార్థిద్దాం. అదేవిధంగా ఈ సంఘానికి క్రొత్త దేవాలయ నిర్మాణం త్వరలో ప్రారంభించి దేవుని చిత్తానుసారం త్వరలో పూర్తి కావటానికి దేవుని యొక్క ఆశీర్వాదం కోరుతూ అందరం కలిసి భక్తితో పరలోక జపాన్ని చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపము, మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపముల పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశిస్తూ నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం.
జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం ఆకలి తీర్చును ఈ ఆహారం తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం చేర్చును ఈ ఆహారం ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోకానందం అనుభవించుడి ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోకానందం అనుభవించుడి జీవాహార 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 జీవాహారవు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క సాంబగల గ్రామానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఎందుకు అంటే ప్రతి ఊరిలో ప్రతి విచారణలో దేవాలయాలు చర్చిలు మరియు దేవాలయాలు ఉండటం అనేది సర్వసాధారణము. కానీ మన యొక్క సాంబగల విచారణకు ప్రత్యేకత ఏమిటి అంటే కల్వరి కొండ. ఆ కల్వరి కొండ యేసు ప్రభువు ఆనాడు మనందరి యొక్క పాపాల కొరకు మరణించినటువంటి కల్వరి కొండనే మన యొక్క గ్రామంలో మనందరం కూడా నిర్మించుకొని ఈరోజు 14 స్థలాలను ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఈ 14 స్థలాలు సందర్శించే వారందరూ కూడా మరి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందాలి అని ఈ యొక్క మహాకార్యాన్ని ప్రారంభించటం జరిగి ఉన్నది. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క 14 స్థలాలను ప్రారంభించటానికి అడిగిన వెంటనే మన యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి కల్వరి కొండ అభివృద్ధికి నా వంతు నేను ముందు ఉంటాను, ఒక కాపరిగా ఒక తండ్రిగా నేను ముందుంటాను అని మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి కల్వరి కొండకు వచ్చి ఈ కొండను ఇంకా అభివృద్ధి చేయాలి, ఈ సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి అని మనందరిని కూడా విశ్వాసములో ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మన ప్రియతమ తండ్రి గోరంట్ల జానేస్ తండ్రి గారు ఈరోజు వారు ఎన్నో పనులున్నా సరే, ఎంతో బిజీగా ఉన్నా సరే మన గ్రామానికి మన విచారణకు వచ్చి ఈ 14 స్థలాలను ప్రారంభించి వ్యాకుల మాత మండపాన్ని ఆశీర్వదించినందుకు గాను తండ్రి గారికి మన యొక్క సంఘం తరపున మన విచారణ తరపున ప్రత్యేకముగా ధన్యవాదాలను కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నా. తండ్రి గారు ముందుకు వచ్చినట్లయితే సంఘ పెద్దలు చాలేసార్లు మరియు సంఘ పెద్దలు చాలేసార్లు ముందుకు వచ్చి తండ్రి గారిని శాలువాతోటి పూలమాలతోటి సత్కరిస్తారు.
అదే విధముగా ఈ యొక్క సమయంలో ప్రత్యేకముగా మా కాంగ్రిగేషన్, మా సొసైటీ అయినటువంటి హెర్ల్స్ ఆఫ్ గుడ్ న్యూస్కు నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకు అంటే నేను స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క 14 స్థలాల నిర్మాణాన్ని మరి ఈ నిర్మాణానికి అడిగిన వెంటనే మేమున్నాం, అది మన విచారణ మనది అని నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఈ స్థలాల యొక్క నిర్మాణంలో సహాయం చేసినటువంటి వాళ్ళు మా ప్రొవిన్షియల్ సుపీరియర్ రెవరెండ్ ఫాదర్ క్రీస్తురాజు ఫాదర్ గారు. ఈ యొక్క 14 స్థలాల నిర్మాణానికి ప్రత్యేకముగా మా సొసైటీ తరపు నుంచి 60,000 రూపాయలను ఇచ్చి, అదే విధముగా ఎక్కడైనా సరే మనము దేవుని యొక్క సేవ చేయాలి, దేవుని యొక్క పని చేయాలి, మనకిచ్చినవన్నీ కూడా దైవ నిర్మాణం కోసము కాబట్టి అది మన విచారణ అయినా మనది కాకపోయినా సరే దేవుని యొక్క కార్యాలు జరగాలి అని మా సొసైటీ ఎంతో నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నది. అదే విధముగా ఎన్నో బిజీ పనులున్నా సరే ఎంతో సుదూర ప్రాంతము నుంచి ఈ ఆనందంలో పాలు పంచుకోవటానికి, అలాగనే ఈ నిర్మాణంలో పాలిభాగస్తులైనటువంటి మా ప్రొవిన్షియల్ సుపీరియర్ ఫాదర్ గారికి కూడా మేము ప్రత్యేకముగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క ఆనందంలో మా సొసైటీ నుంచి మా ఫాదర్లు కూడా మేము ఉన్నాము, మేము మీకు తోడుగా ఉన్నాము అని ఇస్బోక్ ఫాదరు మరియు రాజ్ కుమార్ ఫాదర్, యోహాన్ ఫాదర్, ఇంకా చాలామంది ఫాదర్లు కూడా ఫోన్ చేసి అభినందనలు తెలియజేసి ఉన్నారు. కాబట్టి మా ఫాదర్స్ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. అలాగనే కల్వరికొండ అభివృద్ధి చేయాలని చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ కొంతమంది ఆ సలహాలను క్రియల రూపంలో నిరూపించారు. అందులో మొట్టమొదటిగా మన థామస్ ఫాదర్, ఆనంద్ ఫాదర్. సో ఈ కల్వరికొండ అభివృద్ధిలో వాళ్ళ యొక్క పాత్ర చాలా చాలా ముఖ్యమైనది. ముఖ్యముగా కొండ మీద ఒక పెద్ద గుండు ఉండేది, పెద్ద రాయి ఉండేది, దాన్ని తొలగించడం కానీ స్థలాల నిర్మాణంలో సహాయం చేసి ఉన్నారు. కాబట్టి ఫాదర్ గారికి, ఫాదర్స్కి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా కల్వరికొండ అభివృద్ధిలో ప్రత్యేకమైనటువంటి అభిమానము, ప్రేమ కలిగినటువంటి వ్యక్తులలో విజయ్ అమృత్ ఫాదర్ గారు ఒకరు. దీనిని ఒక పుణ్యక్షేత్రంగా చేద్దాము అని నాకు ఎప్పుడూ కూడా సలహాలు ఇస్తూ కావలసినటువంటి సహాయం చేసినటువంటి వాళ్ళలో విజయ్ అమృత్ ఫాదర్ గారు ముందున్నారు. మరి కల్వరికొండకు పెయింటింగ్ కావచ్చు, కల్వరికొండ మీద 14 స్థలాలకు కావలసినటువంటి స్థలాల పేర్లు, మొదటి స్థలము, రెండవ స్థలము అని స్టీల్ ప్లేట్ మీద ఆ స్థలాల పేర్లు కూడా ఫాదర్ గారే మరి వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. దాదాపు 1,00,000 రూపాయలు కొండ కోసము ఖర్చు చేసి ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో ఫాదర్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ హెల్ప్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ష్రైన్. ముఖ్యంగా నేను మన ఊరికి, మన యొక్క విచారణకు దేవాలయాన్ని కట్టాలని ఎంతో ఆశపడి ఉన్నాను. మరి చౌరప్ప ఫాదర్ గారు కూడా మన ఊరికి, మన విచారణకు దేవాలయాన్ని కట్టాలి అనుకున్నారు. అది నోటి దగ్గరకు వచ్చింది. చివరి క్షణంలో మరి దేవుని యొక్క కార్యము మన తండ్రి గారైనటువంటి గోరంట్ల జానిస్ తండ్రి గారి చేతి మీద ఆ కార్యం జరగాలి అని దేవుడు రాసి పెట్టాడేమో, నోటి దగ్గరకు వచ్చింది, మళ్ళీ చేయి జారిపోయింది. తర్వాత అన్ని ఊర్లలో దేవాలయాలు ఉంటాయి,
కానీ కలోరి కొండ అనేది కొన్ని ఊరల్లో ఉంటాయి కాబట్టి ఈ కొండను అభివృద్ధి చేస్తే ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ కొండను ఒక పుణ్యక్షేత్రంగా భావించి ఇక్కడికి వస్తారన్న ఆలోచనతోటి ఈ 14 స్థలాలు నిర్మించాలన్నటువంటి ఆలోచన నాకు వచ్చింది. ఈ ఆలోచన వచ్చినప్పుడు చాలామంది నన్ను నిరుత్సాహపరిచిన వాళ్ళు, చాలామంది నన్ను వద్దులే ఫాదర్, చేయమాకండి ఫాదర్ అని నిరుత్సాహపరిచినటువంటి వాళ్ళే. కానీ 2 వ్యక్తులు మట్టికి ఫాదర్ ఇది మన ఊరు, మన కొండ, మనమే అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేస్తేనే అది చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలుస్తుంది అని ముఖ్యముగా మరి పెద్దింటి అంతోని అలాగనే మరీదాస్ వీళ్ళు ముందుండి ఎంతో ప్రోత్సహించి ఉన్నారు. ప్రోత్సహించటమే కాదు, పెద్దింటి అంతోని ఫాదర్ నా వంతుగా నేను 2 స్థలాలు కట్టిస్తాను, మీరు 14 స్థలాలను ప్రారంభిస్తే నేనే 2 స్థలాలను కట్టిస్తాను అని ముందుకు వచ్చాడు. ఒక్కొక్క స్థలము దాదాపు 1,00,000 రూపాయలు అయింది. కాబట్టి యేసుప్రభు అంటూ ఉంటాడు, క్రియలు లేని విశ్వాసము వ్యర్థం. చాలామంది మాటలు చెబుతారు కానీ కొన్నిసార్లు ఏదైనా ఇవ్వాలన్నప్పుడు వెనకెళ్తారు. కాబట్టి పెద్దింటి అంతోని నేనున్నాను ఫాదర్, నా వంతు సహాయంగా నేను 2 స్థలాలను కట్టిస్తానని పెద్దింటి అంతోని మరి సరోజమ్మ యొక్క కుటుంబము 2 స్థలాలను కట్టించి ఉన్నారు. అదేవిధంగా విజయ అమృత ఫాదర్ గారు కూడా దాదాపు 1,00,000 రూపాయలు పెట్టి పెయింటింగ్, స్టీల్ అనేది ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి పెద్దింటి అంతోని సరోజమ్మ ముందుకు వచ్చినట్లయితే తండ్రి గారి ద్వారా మరి వారి కుటుంబాన్ని సత్కరిస్తాం. అలాగనే 14 స్థలాల అభివృద్ధిలో 2వ వ్యక్తి అంతయ్య సార్. కలువరికొండ అభివృద్ధిలో మరి నాకెప్పుడు కూడా వెన్నంటి ప్రోత్సహించినటువంటి వారు ఆర్టీసీ ఆరోగ్యప్ప సారు. అడిగిన వెంటనే స్థలాన్ని కట్టించడానికి ముందుకు వచ్చి స్థలాన్ని కట్టించినందుకు గాను ఆర్టీసీ ఆరోగ్యప్ప మరి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నెక్స్ట్ కుటుంబము సూరిపోగుల రాజు.
సో 14 స్థలాల నిర్మాణంలో మొదటి నుంచి చివరి దాకా నాతో కలిసి నడిచినందుకు గాను మణిదాస్ అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ పని చేసినటువంటి సురేష్ అన్న ఎక్కడ ఉన్నా కూడా ముందుకు రండి. సురేష్ కలవరికొండకి నాకు అన్ని విధాలుగా కరెంటు ఏర్పాటు చేయటంలో ఉన్నటువంటి సురేష్ అన్నకి అలాగనే కలవరికొండ అభివృద్ధికి బయలుదారు మేస్తులుగా మరి జేమ్స్, చిట్టి, అనిల్, అదేవిధంగా క్రాంతి రవి కూడా ముందుకు రండి. ఈరోజు ప్రత్యేకంగా మరి యొక్క ఆనందంలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి గురువులైనటువంటి ఫాదర్ రాజ్ కుమార్, ఫాదర్ యోహాను, ఫాదర్ ప్రవీణ్, ఫాదర్ ఆనంద్, ఫాదర్ విజయమృతు, ఫాదర్ జ్ఞానప్రకాష్ ఫాదర్ గారికి, అదేవిధంగా ఆదోనిడీని ఫాదర్ గారి అయినటువంటి కొల విజయ్ ఫాదర్ గారిని మరి పూలమాలతోటి షల్వాతోటి చార్లెస్ సార్ సత్కరిస్తారు. అలాగనే నన్ను ఎప్పుడు కూడా ముందుండి నడిపించే మా అన్న జాన్ డేవిడ్ ఫాదర్ గారికి, థామస్ ఫాదర్ గారికి, అలాగనే బాబు ఫాదర్ గారికి, మా యేసుబాబు ఫాదర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నా క్యాటగిస్ట్ నేను వచ్చి ఇప్పుడు 5 years అవుతుంది. నాకు ప్రతిరోజు కూడా ఈరోజు పూజలు చేయగలుగుతున్నాను, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానంటే భోజనం పెట్టినటువంటి ఆధ్యాత్మికంగా నేను ఉన్నాను అంటే నాకెప్పుడు కూడా శారీరక ఆహారాన్ని ఇచ్చినటువంటి కుటుంబము. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ముందుండి సలహాలు ఇచ్చినటువంటి ఆరోగ్యపు సార్కి, చార్లెస్ సార్కి, అంతీ సార్కి మరియు ఇంకా ఎవరైనా ఉన్నట్లే వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ యొక్క పండుగ వాతావరణానికి దీపావళి పూజ ఒక ఎత్తు అయితే సంగీతము రెండవ వ్యక్తి. మరి పాటలు అడిగిన వెంటనే మేము కూడా వస్తాం ఫాదర్, ఆ రోజు మంచి సంగీతాన్ని ఇస్తాము అని కుట్టి అన్న, నవీన్ అన్న మరి అడిగిన వెంటనే మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు వచ్చి మంచి సంగీతాన్ని ఇచ్చి మనందరం కూడా భక్తి భావాలతో నడిపించినందుకు గాను కుట్టి అన్నకు, నవీన్ అన్నకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి భాస్కర్ మరియు వారి బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగనే ఈరోజు మంచి వంటలో ఏర్పాటు చేసినటువంటి వంటవారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక ప్రత్యేకముగా చెప్పాలి అంటే మా విచారణ స్త్రీలు. సో నేను చేసేటువంటి ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో వాళ్ళ యొక్క కృషి అనేది చాలా ముఖ్యము. కొంతమంది వాళ్ళ ఇంట్లో పనులు కూడా మానేసుకొని చర్చి పనులు, కలవరికొండ క్లీన్ చేయటం కావచ్చు, దానికి సహకరించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గట్టిగా చెప్పకూడదాం. అలాగనే ఈ కలవరికొండ అభివృద్ధిలో మరి పెద్దలు మరి స్త్రీల కంటే పిల్లల యొక్క పాత్ర చాలా ముఖ్యం. సో చిన్నపిల్లలు కూడా చాలామంది కూడా ఇటుకలు మోసారు, సిమెంట్ మోసారు, చాలామంది ఇసుక కూడా మోసారు. ఇది మనూరు ఫాదర్, మేము కొద్దిగా అయినా ఉడత సహాయమైనా మేము కూడా చేస్తాము, పెద్ద సహాయం చేయకపోయినా కూడా ఉడత సహాయమైనా మేము కూడా చేస్తాము అని పిల్లలు చాలామంది కూడా ముందుకు వచ్చి చాలామంది ఉత్సాహంతో స్థలాల నిర్మాణంలో సహకరించి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ చిల్డ్రన్. అదేవిధముగా ఈరోజు ఈ కార్యక్రమానికి
ప్రత్యేకంగా పరోక్షంగా సహకరించిన వారందరూ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకెవరినైనా మర్చిపోయినట్లయితే సమయం ఎక్కువైనది, ఇప్పటికే ఆలస్యమైనది కాబట్టి మరి పండుగకు సహాయం చేసినటువంటి వారందరూ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ ఇలాగనే విశ్వాసములో నడిపించును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకందరూ కూడా తెలిసినట్లుగా కర్నూలు మేత్రాసనంలో ఉన్నటువంటి అందరి గురువులు కూడా బదిలీలు అవుతున్నారు. ఆ విధంగా మన సమ్మగాలు విచారణలు కూడా కొన్ని సంవత్సరముల పాటు మరి చిన్న గురువుగా, నూతనంగా గురువుగా అభిషేకింపబడి మన కర్నూలు మేత్రాసనానికి వచ్చాడు. వచ్చిన వెంటనే కథీడ్రల్లో కొన్ని నెలల పాటు సేవలు అందించాడు. వెంటనే మోన్సిగ్నోర్ అంతోన్నప్ప చౌరప్ స్వాముల వారు, అప్పుడు వికెట్ జనరల్ కాబట్టి, అడ్మినిస్ట్రేటర్ కాబట్టి, వెంటనే ఇక్కడ స్థలం ఈ విచారణ ఖాళీగా ఉండడం వల్ల వెంటనే మేకల రాజేశ స్వాముల వారిని సంబగల విచారణకులుగా సేవలు అందించడానికి పంపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాల కన్నా ముఖ్యంగా అనుదినము కూడా మీకు పూజ ఇచ్చాడు. ప్రతిరోజు కూడా మీకు పూజ అర్పించాడు. చక్కని వాక్యాన్ని బోధించాడు. అందరి మనసులను కూడా దోచుకున్న వ్యక్తి మన గురుశ్రీ మేకల రాజేశ స్వాముల వారు. మరి ఈరోజు గత కొన్ని సంవత్సరముల పాటు మీతో పాటు ఉంటూ, మీతో పాటు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం కలవరికొండ. ఇది ఇంకా పీఠాధిపతి కూడా చెప్తూ ఉన్నారు ఇందాక, రాజేష్ నువ్వు చేసిన కార్యము మేత్రాసనములు మాత్రమే కాదు, చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి పీఠాధిపతులు చెప్పారు. మరి ఆ విధంగా మరి పారుగారు చేసినటువంటి ఈ యొక్క కలవరికొండ 14 స్థలాల ఏర్పాటు మరి మేత్రాసనములు మాత్రమే కాదు, చరిత్రలో నిలిచిపోయేటట్టుగా మనకు చక్కని ఒక ఆదర్శం చూపించారు, నిర్మించారు. మరి ఈరోజు తాను విచారణ నుండి బదిలీ అవుతూ ఉన్నారు. ఈ బదిలీ అవుతూ మరి ఈరోజు అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ మనకు చక్కని మా గురువుగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేసినటువంటి గురుశ్రీ మేకల రాజేశ స్వాముల వారికి మనందరి తరపున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధంగా ఈరోజు మన మధ్యకు నూతన గురువును మనకు ఇచ్చి ఉన్నారు. మన మేత్రాలు గణగురుల జ్వానేశ పీఠాధిపతులు, చక్కని గురువు, ఆధ్యాత్మిక గురువు, మరి మంచి భక్తిపరుడు, ఇంకా రాజేశ స్వాముల వారి కంటే మనల్ని ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తాడనేటువంటి ఆశతో మన విచారణకు ఒక చక్కని ఆధ్యాత్మిక గురువును అందించి ఉన్నారు. వారే గురుశ్రీ మడిగల జోసెఫ్ స్వాముల వారు. మరి వారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. గురుశ్రీ మడిగల జోసెఫ్ స్వాముల వారు జాన్పార్ అంటున్నాడు. ఈ స్వాముల వారి ఆధ్వర్యంలో మన గుడి కూడా కట్టబడుతుంది. సో అందరు గట్టిగా చెప్పండి కొడదాం. మరి మడిగల జోసెఫ్ స్వాముల వారిని మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ విచారణ బాధ్యత, ఇక ఆ రోజు పేతురు గారికి ఏ విధంగా అయితే యేసుప్రభు పరలోకపు తాళచెవి ఇస్తా అన్నారో ఆ విధంగా మన పీఠాధిపతులు కూడా మన యొక్క విచారణ గురువులకు ఈ విచారణ బాధ్యత అప్పచెప్తూ మరి ఈ యొక్క మందసపు తాళపు చెవిని వారి చేతికి అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా మెడపట్టి, గురువులు ధరించిన మెడపట్టి, అది కూడా ఈ రోజు నుండి మడిగల జోసెఫ్ స్వాముల వారు ఆ తాళపు చెవిని, మందసపు తాళపు చెవిని, మెడపట్టిని అంటే వాటిని బహూకరిస్తూ దాని సూచన ఏంటంటే ఈ రోజు నుండి ఈ బరువు బాధ్యత, సంభగాల విచారణ బరువు బాధ్యత తన భుజ స్కంధాల మీద మోసుకుంటూ ఇక మీదట నేను అన్ని రకాలుగా ఈ విచారణను అభివృద్ధి పదంలో నడిపిస్తాను అంటూ మన ముందుకు వస్తూ ఆ రెండు తాను స్వీకరించబోతూ ఉన్నాడు. మరి ఆ మందసపు తాళపు చెవిని మరి మెడపట్టిని రెండు స్వీకరిస్తూ ఇక్కడ నుండి ఈ రోజు నుండి ఎవరు మనకు మడిగల జోసెఫ్ స్వాముల వారు మనందరూ కూడా విచారణ గురువులుగా నియమితులవుతూ ఉన్నారు. వారికి మనందరి తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని అభినందించుకుందాం. ఇద్దరు గురువులు కూడా పూలమాలతోనూ శాలువతోనూ సన్మానించవలసిందిగా పెద్దలను కోరుతూ ఉన్నాను.
గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మడగల జోసెఫ్ సాల వారిని మన యొక్క సంబగల విచారణకు అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ మరి ఆహ్వానించుకుందాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. చిన్నపిల్లలు గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. స్పెషల్ గిఫ్ట్ చిన్నపిల్లలకు. ఉపదేశ భార్య. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ యేసుక్రీస్తువా, మీ పరమ ప్రసాదము స్వీకరించి మిమ్ము దీనతతో ప్రార్థించుచున్నాము. జీవనదాయక శిలువమరాను ద్వారా మీరు రక్షించిన మమ్మందరినీ పునరుత్థాన మహిమలోనికి కూడా చేర్చుకొనండి. పితతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగ యుగములు జీవించుచు పాలించు మిమ్ము ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సకల ఊరటలకు నిలయమైన సర్వేశ్వరుడు మిమ్మందరినీ మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమును తన శాంతితో సమాధానముతో నింపునుగాక. ఆమేన్. ప్రభువు మిమ్ము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఆమేన్. ఉన్నతమైన దైవవరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభువు మీకు అమితముగా దయచేసి మీ ఇహలోక కృషిని ఫలింపచేసి మీరు సంతోషముతో నిత్య జీవములో ప్రవేశించున్నట్లు కృపచూపునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.